जय हो। మూర్తి పేదల పెన్నిది అందరికీ ఇడ్లీ అమ్మగా తెలిసిన కమలత్తాల్ కోయంబత్తూరు దగ్గర వడివేళైపాలెంలో ఆమె వంటకాల గుమగుమలు తాకని ఇల్లే లేదు. ఆ ఇడ్లీల రుచి చూడని మనిషి లేరంటే అతిశయోక్తి కాదు. అమ్మా, ఇడ్లీ అమ్మ ఎలా పిలిచినా ఈమె ఓ అమ్మ తల్లి. ఆకలితో వచ్చిన వారి కడుపు నింపే ఈ కల్పవల్లి పేరు కమలాత్తళ్. 8 పదులు దాటాయి. 90వ పడికి దగ్గరగా ఉంది. కోయంబత్తూరు దగ్గర వడివేళ్లపాళ్యంలో ఇడ్లీ అమ్మ ఇల్లెటు అంటే ఎవరైనా దారి చూపుతారు. తనకి ఇదే భుక్తి. ఈ కరుణామయీ మానవతా పరిమళాలు లక్షలాది హృదయాలను తాకాయి. పారిశ్రామికవేత్తలను కదిలించింది. కరుణ, సేవ, విలువలతో కూడిన వ్యాపారం ఆమెను తమిళనాట ఓ ప్రియమైన వ్యక్తిగా మార్చాయి. మా ఊరు వడివేలం పాళయం. నా పేరు కమలత్తాల్. 50 ఏళ్లుగా ఇదే పని. మొదట్లో 50 పైసలకు ఓ ఇడ్లీ ఇచ్చేదాన్ని. ఇప్పుడు రూపాయికొకటి. ఎన్నో గ్రామాల నుంచి మా ఇడ్లీ తినడానికి ఇక్కడికి వస్తుంటారు. కొంతమంది బియ్యం, పప్పులు తెచ్చిస్తుంటారు. ఉమ్మడి కుటుంబంలో పుట్టిన కమలాత్తళ్లకు వంట బాగా వచ్చు. ఎక్కువ మందికి వంట చేయాల్సి వచ్చేది. ఈ క్రమంలో అమ్మ దగ్గర పాకశాస్త్ర నైపుణ్యాలు నేర్చుకున్నారు. ఈ వంట పనే తర్వాత కాలంలో తన జీవనోపాధి అయింది. అయినా వండి పెట్టడమంటే ఆమెకెంతో ఆనందం. తన పోషణకు కాదు, వచ్చేవారి ఆకలి తీర్చడానికే. అదో అనుబంధంలా ఉంటుంది. రోజూ ఇక్కడికి వచ్చేవారిని కస్టమర్లలా చూడదు. కన్న బిడ్డల్లానే భావించి వడ్డిస్తుంది. ఆప్యాయంగా పలకరించే ఇడ్లీ అమ్మ వారికిష్టం. ఈ దుకాణం ఇడ్లీ కొట్టులా అనిపించదు, సొంత ఇల్లులాగే భావిస్తారు. మా అమ్మ ఒక దుకాణం నడిపేవారు. ఆ స్ఫూర్తితోనే నేనీ ఇడ్లీ విక్రయం ఆరంభించాను. పెళ్లైన 25 ఏళ్ల తర్వాత ఈ వ్యాపారం చేస్తున్నాను. జనాలు ఇడ్లీలే ఎందుకు అమ్ముతున్నావని అడుగుతుంటారు. మీరు సేద్యం చేసినట్లే నేను ఇడ్లీ వ్యాపారం చేస్తున్నానని చెబుతున్నాను. ఇంటికి ఇరుసులా పనిచేస్తుంది. ఒక్కతే 600 ఇడ్లీలు చేస్తుంది. మళ్లీ సాంబారు, చట్నీ అన్నీ స్వయంగా తయారు చేస్తున్నారు. ఇదో పుణ్యకార్యం. పొద్దున్నే నిద్రలేచాక ఇదే లోకం. 7 కిలోగ్రాముల పిండి రుబ్బుతారు. వడివేలం పాళయంలో కార్మికులకు స్వల్ప ధరకు అందుతున్న ఈ అల్పాహారం అమ్మ వరం. తమకంటూ ఎవరూ లేనివారు, రెక్కాడితే కాని డొక్కాడని వలస కార్మికుల ఆకలి చల్లారేందుకే నేనీ పని చేస్తున్నాను. లాభమా నష్టమా అని చూడటం లేదు. ఇక్కడ రోజు కూలీలు ఎక్కువ. శుక్రవారాలు మార్కెట్కు వెళ్లేవారు, ఆదివారాలు తోటకు వెళ్లేవారు ఇక్కడకు వచ్చి తినవచ్చు. కట్టెల పొయ్యి మీద ఇడ్లీ వండుతూ జేజమ్మ పడుతున్న కష్టం ఓ వీడియో ద్వారా చకచకా అందరికీ చేరింది. ఈ దృశ్య కథనం మానవీయంగా స్పందించే ఆనంద మహీంద్రాను కదిలించింది. కమలాత్తళ్లకు ఓ ఇల్లు కట్టించి ఇచ్చారు. ఒక గ్యాస్ పొయ్యిని బహుకరించారు. ఆమె కథకు స్పందించిన పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇడ్లీ అమ్మకు ఉచిత గ్యాస్ కనెక్షన్ మంజూరు చేశారు. వారు నాకెంతో సాయం చేశారు. ఇల్లు ఇచ్చారు, స్థలం సమకూర్చారు, బియ్యం, పప్పు దినుసులు, ఎండు పండ్లు ఇచ్చారు. నేను పొద్దున 5:30కే నిద్రలేస్తాను. పచ్చడి, సాంబార్, ఇడ్లీ తయారీ 7 పూర్తి చేస్తాను. 7 నుంచి 11 గంటల వరకు ఇడ్లీ విక్రయిస్తాను. కమలాత్తళ్ నిస్వార్థ సేవలు ఆమె ఔన్నత్యానికిచ్చే మానవత్వానికి నిదర్శనం. ఇక్కడ చుట్టుపక్కల వలస కార్మికులు, నిరుపేదలు నివసిస్తున్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని కమలాత్తళ్ ఈ ఇడ్లీ దుకాణం నిర్వహిస్తున్నారు. కోవిడ్ వేళ లాక్డౌన్తో ప్రపంచమే స్తంభించింది. కానీ ఇడ్లీ అమ్మ దుకాణం తెరిచే ఉంది. ఇదే సమయంలో ఆమె ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. అయినా సరే ఆ సమయంలో కొద్ది లాభంతోనే అమ్మ ఆహారం అందించారు. ఈ ఇడ్లీలే అప్పుడు స్థానికుల ప్రాణాలు నిలిపాయంటే అతిశయోక్తి కాదు. ఆమె మానవీయత, సేవాతత్వం ఎందరికో ప్రేరణగా నిలిచింది.
நாங்கள் வந்து నేను జయకాంత్ వడివేలం పాళ్యంలో ఉంటున్నాను. ఈ అమ్మమ్మ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తరచూ వచ్చి ఇడ్లీలు తింటుంటాను. మునుపు 50 పైసల ఇడ్లీ, ఇప్పుడు రూపాయి. పూర్వం కట్టెల పొయ్యిపై వండేవారు. ఆనంద్ మహేంద్ర ఈ అమ్మకు ఓ ఇల్లు కట్టించారు. గ్యాస్ పొయ్యి కొనిచ్చారు. కేంద్రం ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది. ఏ మాట కామాటే చెప్పాలి, బయట 2 ఇడ్లీలు తింటే 30 రూపాయలకు పైమాటే. కానీ ఇక్కడ 10 రూపాయలకు 10 ఇడ్లీలు. కడుపు నిండుతుంది. అందరూ వచ్చి తిని తృప్తిగా వెనుదిరిగి వెళ్తారు. வந்து திருப்தியாக சாப்பிட்டுட்டு போகிறாங்க அம்மா கிட்டங்க. లాక్డౌన్ సమయంలో కమలాత్తళ్ళ కష్టాలు వెలుగు చూశాయి. ప్రపంచమే తనకు తాను తాళం వేసుకుంది. కానీ అలాంటి కష్టకాలంలో వలస కార్మికులు, కష్టజీవుల కోసం ఆమె తన ఇడ్లీ దుకాణం తెరిచే ఉంచారు. ఆమె సంకల్పం చూసి స్థానికులు ముడిసరుకులను విరాళంగా అందించారు. ఆమెది వాత్సల్యం, ఉప్పొంగే మాతృహృదయం. సేవామయి కమలాత్తళ్ ఓ మానవతా పరిమళం. ఆ పరిమళం గ్రామం దాటి దేశ విదేశాలకు చేరింది. ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగుతోంది. చేసే పని స్వల్పం కావచ్చు, కాని ప్రభావం అనల్పం. పొగలు గక్కుతున్న ఇడ్లీలో చూడాల్సింది ధరను కానే కాదు, చూడాల్సింది ఆమె కష్టాన్ని, పేదలపై ఇష్టాన్ని. అంతే. ఈ సేవా తత్వమే కమలాత్తల్ని ఓ సంకల్ప శక్తిగా నిలిపింది. ధరలు తక్కువగా ఉన్నప్పుడు నేను ఇడ్లీ ఒక్కోటి 50 పైసలకే విక్రయించాను. ధరలు పెరిగాక రూపాయి చేశాను. సరే, అందరూ నాకు కావాల్సింది అందరూ హాయిగా కడుపు నిండా తినాలి. నేనేదైనా కొనడానికి ఏ దుకాణానికి వెళ్ళినా సరే, కొనే వస్తువు ఖరీదైనదైనా సరే తక్కువ ధరకు అమ్మండి అని వారికి చెప్పి వచ్చేస్తాను. నేను చేయగల పని, అందుకే చేస్తున్నాను. అయినా అప్పట్లో బియ్యం ధరలు తక్కువ.